హలో ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్ టైమ్స్‌లో మనకు టై అప్ చేసుకొని నంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఇంతకుముందే మనం చూసాము. హెచ్‌డీఎఫ్‌సీ ఎప్పుడైతే మనకు ఫోన్‌పేతో టై అప్ చేసుకొని కార్డ్స్ లాంచ్ చేస్తుందో, ఇవి కూడా ఎస్‌బీఐ వాళ్ళు ఎస్‌బీఐ యొక్క ఫోన్‌పే కార్డ్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు రీసెంట్‌గా మనకు ఫ్లిప్‌కార్ట్‌తో ఇది టై అప్ చేసుకునేసి ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసింది. మరి ఇలా టై అప్ చేసుకోవడం వల్ల మనకున్నటువంటి అన్ని రకాల బ్రాండ్స్ నుంచి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఎస్‌బీఐ నుంచి అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు లాంచ్ చేసినటువంటి ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, వీడియోని కంప్లీట్‌గా వాచ్ చేయండి. డెఫినిట్‌గా మీకైతే యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్. మీరు గనుక ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్. జనరల్‌గా మనకి ఫ్లిప్‌కార్ట్‌లో ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళొక మంచి వరం లాంటి క్రెడిట్ కార్డ్ ఏంది అంటే ఇంతకుముందు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్. మరి దాంట్లో ఉన్నటువంటి సిమిలర్ ఫీచర్స్ అన్నీ తీసుకొనేసి ఎస్‌బీఐ వాళ్ళు ఫ్లిప్‌కార్ట్‌తో టై అప్ చేసుకొని రీసెంట్ కార్డ్‌ని లాంచ్ చేశారు. మరి ఇప్పుడే ఎందుకు లాంచ్ చేశారంటే మనకి ఈ సెప్టెంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ ఇంకా అది ఎక్స్‌పెక్టెడ్ డేట్ మాత్రమే. మనకి బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయిపోతున్నాయి. మరి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్స్‌ని టార్గెట్ చేసుకుంటూ ఎస్‌బీఐ వాళ్ళు ఈ ఫ్లిప్‌కార్ట్ యొక్క ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని లాంచ్ చేశారు. దీంట్లో మనకు జాయినింగ్ ఫీ ఎలా ఉంది? ఎలిజిబిలిటీ ఏంటనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ముందుగా దీని యొక్క ఫీస్ మాట్లాడుకుంటే రూ. 500 మనకు చార్జెస్ అయితే చేస్తారు. ఇది జాయినింగ్ ఫీ అలాగే యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. మరి జాయినింగ్ ఫీ పే చేసినందుకు గాను ఇక్కడ మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద కొంత అమౌంట్ అయితే రిటర్న్ చేసుకోవచ్చు. మరి యాన్యువల్ ఫీ మీరు ఎప్పుడైతే రూ. 500 పే చేస్తారో దాన్ని కూడా మీరు వేవ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 లాక్స్ మీరు గనుక స్పెండ్ చేశారంటే దాని వేవ్ ఆఫ్ ఆప్షన్ మీరు పొందవచ్చు. మరి వెల్కమ్ బెనిఫిట్స్ మీరు ఎప్పుడైతే జాయినింగ్ ఫీ పే చేస్తారో ఇమ్మీడియేట్‌గా మీకొక రూ. 250 వర్త్ చేసేటువంటి ఫ్లిప్‌కార్ట్ వోచర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది డైరెక్ట్ వోచర్ మనకి. డైరెక్ట్‌గా రిడీమ్ చేసుకోవచ్చు దీన్ని. మరి దీని తర్వాత ఇంకొక రూ. 500 వర్త్ చేసేటువంటి ఫ్లిప్‌కార్ట్ వోచరు. మరి క్లియర్ ట్రిప్‌కి సంబంధించి కూడా ఇంకొక రూ. 500 వర్త్ చేసేటువంటి వోచర్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్‌గా రూ. 250 వోచర్ మనకి వస్తుంది. కానీ రూ. 250 డైరెక్ట్ వోచరు. మరి ఈ రిమైనింగ్ రూ. 1000 మీకు ఎప్పుడు వస్తాయంటే మీరు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ద్వారా మాత్రమే లాంచ్ చేస్తారు కదా! లేదంటే ఎప్పుడైనా సరే దాని ద్వారా మీరు అప్లై చేస్తారు కదా! అప్పుడు మాత్రమే మీకు ఈ వోచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఇంకా అఫీషియల్ ఎస్‌బీఐ కార్డ్స్ మనకి రాలేదు. మీరు ఫ్లిప్‌కార్ట్ అప్లికేషన్ ద్వారా అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే క్లియర్ ట్రిప్ ఉంది కదా! సో, దాని ద్వారా కూడా లేదంటే మింత్రా అప్లికేషన్ ఉంది కదా! సో, దాంట్లో వెళ్లి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. మరి అఫీషియల్‌గా రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్‌గా అయితే ఉంటుంది గైస్. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ మనం ఈ కార్డ్‌ని ఇన్‌ఫాక్ట్ అప్లై చేసుకోవాలంటే మినిమమ్ ఒక 20,000 సాలరీడ్ పర్సన్ మీనట్టయితే సరిపోతుంది. అదే మీరు నాన్ సాలరీడ్ పర్సన్ అయితే ఒక 30,000 మంత్లీ చూపించాల్సి ఉంటుంది ఇన్‌కమ్. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్టయితే సాలరీడ్ పర్సన్స్‌కి 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటది. నాన్ సాలరీడ్ పర్సన్స్‌కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 25 ఇయర్స్ నుంచి మనకి క్రెడిట్ కార్డ్ ఇస్తారు. మాక్సిమం 60 ఇయర్స్ లోపే ఉండాల్సి ఉంటుంది. ఇక బేసిక్‌గా ఈ క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసినటువంటి బెస్ట్ బెనిఫిట్స్ దేనికోసం అంటే ఇక్కడ మనకు క్లియర్ ట్రిప్, అలాగే మింత్రా, ఫ్లిప్‌కార్ట్, నెట్‌మేట్స్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ వీళ్ళు టై అప్ చేసుకొనున్నారు. వాళ్ళందరికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ముందుగా మనం మింత్రాకి సంబంధించి మాట్లాడుకుంటే 7.5% వరకు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అక్కడ కూడా మనకి బెస్ట్ కానీ మింత్రాలో మనకి క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కానీ ఇక్కడ మనకు క్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ కింద మనకు 4,000 పర్ క్వార్టర్‌కి క్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే క్వార్టర్ అంటే 3 నెలలకు ఒకసారి. సో, 3 నెలల్లో మీరు ఎంతైతే క్యాష్ బ్యాక్ ఎర్న్ చేస్తారో అది 4,000 కంటే ఎక్కువ మనకి దాటడానికి లేదనమాట. ఇక ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీస్ దీని మొత్తానికి సంబంధించి కూడా మీరు షాపింగ్ చేసే వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా సేమ్ 4,000 పర్ క్వార్టర్ మీకు క్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ 5% కేటగిరీలో ఇంకా కొన్ని కేటగిరీస్ యాడ్ చేస్తారు. లైక్ షాప్సీ కావచ్చు, లేదంటే మినిట్స్ కావచ్చు, లేదంటే ట్రావెల్ సంబంధించి ఈ కేటగిరీస్ అని కూడా 5% కేటగిరీలోకి వస్తాయి. ఇక దీని తర్వాత 4% కేటగిరీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి ఊబర్, జొమాటో, అలాగే నెట్‌మేట్స్ దీంతో పాటు సినిమాకి సంబంధించి పీవీఆర్ కాంప్లెక్స్. సో, ఈ మొత్తానికి సంబంధించి కూడా ఒక 4% వరకు మీరు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీస్‌లో మీరు స్పెండ్ చేశారంటే. ఇక్కడ కూడా మాక్సిమం ఒక రూ. 4,000 పర్ క్వార్టర్‌కి మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక క్లియర్ ట్రిప్‌కి సంబంధించి కూడా హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ మీరు బుక్ చేసుకుంటా అంటారు దాంట్లో. అక్కడ కూడా ఒక 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం 4,000 పర్ క్వార్టర్ ఇక్కడ లిమిట్ పెట్టారు. ఇవన్నీ కాకుండా మీరు అదర్ స్పెండ్స్ ఏమైనా చేశారంటే లైక్ అమెజాన్‌లో కావచ్చు, లేదంటే క్రోమాలో కావచ్చు, అదర్ ఏదైనా స్పెండ్స్, ఆఫ్‌లైన్ స్పెండ్స్ ఇవన్నీ కావచ్చు. ఇక్కడ మీకు 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి క్యాపింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్‌గా ఇవి గైస్ దీని యొక్క బెస్ట్ బెనిఫిట్స్. ఇక ఇవి కాకుండా ఎక్స్‌ట్రాగా మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరు మాక్సిమం ఒక 400 వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు కావాలనుకుంటే మినిమమ్ 400 నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 మధ్యలో మీరు ఫ్యూయల్ అనేది పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ లూబ్రికెంట్స్ కావచ్చు, పెట్రోల్, డీజిల్ ఏదైనా కావచ్చు.
ఇక ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే 20% మీకు ఇన్‌స్టంట్‌గా ఆఫర్ అనేది లభిస్తుంది. ఎక్కడంటే మీరు ఎక్కడైనా హోటల్స్‌లో వెళ్లి ఏదైనా ఈ క్రెడిట్ కార్డ్‌ని పర్చేజ్ చేశారంటే, ఇక బసెస్‌లో అయినట్టయితే ఒక 10% ఆఫర్ లభిస్తుంది. ఇక ఫ్లైట్స్‌లో అయినట్టయితే 7% వరకు ఇన్‌స్టంట్ ఆఫర్ లభించే అవకాశం ఉంటుంది. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏందంటే ఆ క్రెడిట్ కార్డ్ మీరు ఏ హోటల్‌కి వెళ్ళినా, ఏ బస్ లేదంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా వాళ్ళు ఒకసారి చూపించామంటే ఆఫర్ మనకి అప్లికబుల్ కాదన్నది కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు అందరితో కూడా టై అప్ చేసుకోలేదు కాబట్టి సర్టెన్ బ్రాండ్స్‌కి మాత్రమే ఇది అవైలబుల్‌లో ఆప్షన్ ఉంది. ఓవరాల్‌గా ఇవి గైస్ దీని యొక్క బెనిఫిట్స్ అలాగే క్యాష్ బ్యాక్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకొక విషయం ఏందంటే క్యాష్ బ్యాక్ అనేది మనకు డైరెక్ట్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లోనే అడ్జస్ట్‌మెంట్ జరిగిపోతుంది. సపోజ్ మీకు ఒక రూ. 5,000 పర్ మంత్ అంటే ఈ మంత్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నారనుకోండి. రూ. 5,000 వచ్చేటువంటి మీకు క్యాష్ బ్యాక్ అనేది ఆల్మోస్ట్ రూ. 250 వచ్చిందనుకోండి. ఆ రూ. 250 మీకు అడ్జస్ట్‌మెంట్ అనేది బిల్‌లోనే జరిగిపోతుంది. అంటే మీరు పే చేయాల్సింది రూ. 4,750 మాత్రమే. సో, రూ. 250 అనేది మీకు బిల్‌లోనే అడ్జస్ట్‌మెంట్ జరిగిపోతుంది. డైరెక్ట్ క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది. మనకి ఇక్కడ ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అయితే ఉండదు. మళ్ళీ ఆ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ రిడీమ్ చేసుకోవాల్సిన ఇబ్బంది కూడా మీకు లేదు గైస్. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్. మరి ఓవరాల్‌గా దీని యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుంటే నన్ను అడిగినట్టయితే సో, గైస్ మీరు గనక ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్ అయినట్టయితే ఇది బెస్ట్‌గా అని చెప్పుకోవచ్చు. కానీ దీని కాంపిటీటర్స్‌తో మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తామో అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ప్యూర్‌లీ ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ లవర్ అయినట్టయితే మాత్రమే మీకు ఇదొక బెస్ట్ క్రెడిట్ కార్డ్. అది కూడా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌తో కంపేర్ చేసినట్టయితే సేమ్ ఆప్షన్సే ఉన్నాయి. పెద్దగా దీంట్లో వేరియేషన్ ఏం లేదు. మరి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌లో మీరు వెళ్లారంటే అక్కడ మీకు బెటర్‌గా క్రెడిట్ లిమిట్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నా దగ్గర యాక్చువల్‌గా ఫ్లిప్‌కార్ట్ కార్డ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ బెస్ట్‌గానే మనకి క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్‌మెంట్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎస్‌బీఐలో మనకి రేర్ కేసెస్‌గా ఎన్హాన్స్‌మెంట్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదొక మైనస్ పాయింట్. ఇంకొక ఆప్షన్ ఏందంటే దీని యొక్క కాంపిటీటర్స్ సంబంధించి మీరు ఓన్లీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎవరైతే మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అదే మీరు అమెజాన్‌లో షాపింగ్ చేయాలనుకోండి 1% మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో, అమెజాన్‌లో ఎక్కువ మంది షాపింగ్ చేస్తుంటారు కదా! అటువంటి వాళ్ళకి ఇది పనిచేయదు. లైక్ మీరు క్రోమా కావచ్చు, లేదంటే యాపిల్ కావచ్చు, సామ్‌సంగ్ కావచ్చు, వేరే వెబ్‌సైట్‌లో పర్చేస్ కోసం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీకు 1% క్యాష్ బ్యాక్ మాత్రమే లభిస్తుంది. సో, ఓవరాల్‌గా అన్నిట్లోనూ మనకు క్యాష్ బ్యాక్ కావాలి అనుకున్నట్టయితే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ అండ్ అల్టిమేట్ క్రెడిట్ కార్డ్. అక్కడ మీరు ఆన్‌లైన్‌లో ఏది చేసుకున్నా కూడా అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా ఇన్‌ఫాక్ట్ మీరు వోచర్స్ పర్చేజ్ చేసినా కూడా 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. కానీ దీని యొక్క ఫీ అనేది ఒక రూ. 1,000 అయితే ఉంటుంది. కానీ వర్త్ క్రెడిట్ కార్డ్ ఇది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా. దాని గురించి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను గైస్. ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మనం ది బెస్ట్ క్యాష్ బ్యాక్ ఎలా పొందొచ్చని చెప్పి. మరి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఈ స్పెసిఫిక్ క్రెడిట్ కార్డ్ అంటే ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ కోసమే మీరు కావాలనుకున్నట్టయితే మనకు డైరెక్ట్ లింక్ అయితే లేదు. మీరు డైరెక్ట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో వెళ్లి లేదంటే మింత్రా అప్లికేషన్‌లో వెళ్లి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఓవరాల్‌గా ఇది వీడియో డెఫినిట్‌గా మీకు యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. అలాగే మీకు ఎవరైనా రికమెండ్ చేస్తారంటే ఈ కార్డ్ గురించి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. తీసుకోవాలా వద్దా అని చెప్పి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.